ఇప్పుడు 50 సీట్లు బీసీలకు అనుకుంటున్నారు. అంటే ఆయన ద్వారానే తీసుకొచ్చారా? మేయర్గా కూడా ఆవిడ పేరుని ప్రపోజ్ చేసింది వెల్లంపల్లి. అవును, అప్పట్లో ముందు పుణ్యశీలకు అన్నారు కాదని చెప్పి ఈయన ప్రపోజ్ చేసి ప్రపోజ్ అంటే ఈయన చెప్తే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళల్లో కావాలో చెప్పుకొచ్చారు, వాళ్ళనే పట్టుకొచ్చాడు ఈయన. ఆ క్యాస్ట్ లో రాయన భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చాడు, సింపుల్ లెక్క అది అట్లాగొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడనే ఏమన్నా ఎమ్మెల్యేం చేస్తాడా ఈయన వెల్లంపల్లి? ఎందుకంటే ఆయనకి అవకాశం లేకపోతే ముస్లిం కన్నా ఇవ్వాలి. ముస్లింకి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ కడప ముస్లింకి ఇస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఇస్తానంటే వీళ్ళు నగరాలకు ఇస్తారు. తెలుగుదేశంలో ముస్లిం నుంచి గట్టి పోటీ ఉంది, ఎంకే బేగ్ కొడుకో లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నారని చెప్పేశారు. జలీల్ ఖాన్ ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి అడుగుతున్నాడు. ముస్లింస్ కనుక అంటే తెలుగుదేశానికి కూడా ముస్లింస్ పెద్దగా పెట్టలేదు కాబట్టి లాస్ట్ ట్రిప్ ఇబ్బంది పడింది కాబట్టి ఈ దఫా ముస్లింకి ఇస్తారా? అక్కడ జనసేన గనక విజయవాడ వెస్ట్ వదులుకోవడానికి సిద్ధపడితే ముస్లిం ఇస్తారు, ఎందుకంటే జనసేన వెస్ట్ అడుగుతోంది, ప్రజారాజ్యం అక్కడ గెలుచున్నది కాబట్టి. అందులో పోతిరి మహేష్ కొంచెం కీ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి డబ్బులు కూడా పెట్టగలిగిన గట్టిగా అడుగుతున్నాడు. అది గనక ఇవ్వకపోతే ముస్లింకి వీళ్ళు తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంటుంది, లేదా జనసేనలోకి ముస్లింను పెట్టి ఇప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల జనసేనలోకి తెలుగుదేశం సింపతైజర్లు వచ్చి చేరి జనసేన టికెట్ మీద పోటీ చేయబోతున్నారు, లైక్ భారతీయ జనతా పార్టీలో కామినేని విష్ణుకుమార్ రాజు టైపులో. ఇక్కడ కూడా అట్లాగే జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అట్లాగే తీసుకొచ్చేసారు. అంటే ఒకట్లేండి సామాజిక సమీకరణాలు అంటే మీరు అన్నట్టు ఎస్సీ ప్లేస్లో ఎస్సీ వస్తారు, వీళ్ళ ప్లేస్